నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఇక చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని చెప్పేసి జాతీయ మీడియాలు కూడా జై జై కొడుతున్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి వైపేనా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంకా టీడీపీ అధినేత అంటే ఈసారి ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పేసి జాతీయ మీడియాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి జై జైలు కొడుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అర్నబ్ గోస్వామి గారు కూడా ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా లేవు. అంటే వీళ్ళందరికీ ఇక్కడ ఏపీలో జరుగుతున్న సర్వేల వల్లనే, ఈ సర్వేలు చూడడం వల్లనే ఇంకా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని చెప్పేసి ఇలా ఆయనకి ఎలివేషన్స్ ఇస్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే ఎలా అనుకోవాలి? మొన్న జరిగిన ఇంటర్వ్యూ చూసాం నిన్న. అర్బన్ గోస్వామి గారు ఆయన చేసిన ఇంటర్వ్యూలో సో దేశానికే గర్వకారమైనట్టు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గవర్నర్స్లో అసలు దేశం అభివృద్ధి కానివ్వండి, సో అంటే ఆయన చెప్పిన ఇది అన్ని సాఫ్ట్వేర్ రంగాన్ని ఈ రకంగా అభివృద్ధి చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రావటం కానివ్వండి. ఒక రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఇన్కమ్ సోర్సెస్ అంటూ ఉండటానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే హైదరాబాద్ని ఈ రకంగా అభివృద్ధి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారనుకుందాం, సో అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళైనా ఉండాలి. అది ఇప్పుడు ఐటీ రంగం ఉన్న అభివృద్ధి మూలాన సో రావటం, వెళ్ళటం, చదువు, ఎడ్యుకేషన్ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చూపెట్టిన డెవలప్మెంట్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఆయన ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ కాలేజీలు పెట్టడం కానివ్వండి. ఒక టైంలో ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకోవాలంటే బెంగళూరు, చెన్నైయో వెళ్ళాల్సిన పరిస్థితి, అలాంటివన్నీ కూడా పోయాయి. సో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువ పెట్టడం జరిగింది. సో దాని మూలనే ఈరోజు మనం విదేశాలకు వెళ్తున్నాం, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం, అక్కడి నుంచి వస్తున్నాం. ఈరోజు ఇంత సాఫ్ట్వేర్ పెరిగింది, ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత ఐటీ పెరిగిన దాని మూలానే, ఐటీ ఇంత పెరిగిన దాని మూలానే ఈరోజు మనం చూస్తున్న గేటెడ్ కమ్యూనిటీలు. సో 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు ఇంతంత కడుతున్నారు, ఇంత పెరిగింది. ఈరోజు కేసీఆర్ అన్నట్టు కేసీఆర్ ఏం చెప్పాడు, నా హయాంలో నేను వచ్చాక రియల్ ఎస్టేటు 100 కోట్లు పెరిగింది, ఆయన హయాంలోకి అది పెరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన తర్వాత అది వన్స్ ఒక చెట్టు నాటాడు, అది మహావృక్షం అయింది. ఆ వృక్షం కింద అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. సో దాని కింద ఉన్న వాళ్ళందరూ ఫలాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మూలాన ప్రపంచవ్యాప్తంలో కూడా హైదరాబాద్కు ఒక గుర్తింపు వచ్చింది, హైదరాబాదు ఒక ఇమేజ్ తెచ్చుకుంది. అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు అలాంటి స్టేట్ని డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపుగా కానివ్వండి, ఆ గోస్వామి గారు పొగడటమే కానివ్వండి, అవన్నీ మనకు తెలిసిన విషయమే. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సో ఆయన ఆంధ్రప్రదేశ్కి అంటే ఇది వరకు 5 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడే కానివ్వండి, పోలవరాన్ని 80% కంప్లీట్ చేయటమే కానివ్వండి, కియా లాంటి కంపెనీలు తీసుకురావటమే కానివ్వండి, రాజధాని కట్టడానికి అమరావతి 33,000 ఎకరాలని ఆయన ప్రజల దగ్గర, రైతుల దగ్గర నుంచి సేకరించి దాన్ని ఒక హైకోర్టుని ఇక్కడ నుంచి అక్కడికి మార్చడమే కానివ్వండి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి మార్చడమే, ఇలా అన్ని రకాల్లో కూడా ఆయన అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్న టైంలో సో వన్స్ ఒక్క ఛాన్స్ కోసం జగన్మోహన్ రెడ్డికి అవకాశం రావటం, సో దాని మూలాన ఆయనకు వచ్చిన అవకాశం మూలాన ఈ 5 ఏళ్లలో ఎంత ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోలేరు ప్రజలు, అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు. సో రేపు పొద్దున మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అక్కడ ఒక లైఫ్ కానీ భవిష్యత్తు కానీ ఉంటుంది అనేది అక్కడ ఏపీ ప్రజలు నమ్మకంగా స్పష్టంగా నమ్ముతున్నారు కూడా. సరే దానికి రేపు బాబు గారు వస్తే ఏంటి అనే ఒక ఆశ అనేది అందరికీ ఉంటుంది, ఆయన ఏమేం చేస్తారు, ఏం చేయగలుగుతారని. ఖచ్చితంగా దానికి పెట్టిన మేనిఫెస్టో కూడా సూపర్ 6, ఈ సూపర్ 6లో చూడండి ఎవరికి ప్రతి వర్గానికి కూడా దానిలో ఎక్కువ యూజ్ అయ్యేది వచ్చి మహిళలు దేశానికి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళే. ఎందుకో తెలుసా, కుటుంబం వాళ్ళు బాగుంటే మహిళలు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా మహిళలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజుల్లో డ్వాక్రా పెట్టాడు. కానీ ఇప్పుడు మళ్ళా కొత్త స్కీములు తీసుకురావటమే కానివ్వండి, మనం చూస్తే ఇది వృద్ధులకి పెన్షన్ కానివ్వండి 4,000 చేయటమే కానివ్వండి, తర్వాత అమ్మ ఒడి అని చెప్పేసి ఏదైతే అమ్మకు వందనం
అమ్మఒడి అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టాడో అది ఒక్క పర్సన్కి ఒక్కళ్ళకి 15,000 అన్నాడు. కానీ ఈరోజు వచ్చిన మేనిఫెస్టోలో 17,000 అన్నాడు. ఆ 17,000 కూడా ఇచ్చే దానిలో ఏం చేసేవాడో చేస్తాడో అంటే 15,000 ఇచ్చినప్పుడు ఏం చేశాడో చెప్తాను. అందుకని అప్పుడు ఏంటంటే బాత్రూమ్లకి 1,000 రూపీస్ తీసేస్తాడు. తర్వాత ఇదేంటి మెయింటెనెన్స్కి అంటే మరమ్మతులు చేయాలనే దానికి ఇంకో 1,000 రూపాయలు తీసేస్తాడు. అప్పుడు తల్లికి వెళ్ళేది 13,000, అక్కడ చెప్పేది 15,000. సరే యాక్చువల్లీ దానికి మరమ్మతులకి వాటికంతా గవర్నమెంట్లో ఎట్లాగో ఫండ్స్ ఉంటాయి అది, కానీ మళ్ళీ ఆ సాకు పెట్టుకొని మళ్ళీ డబ్బులు గుంజుతున్నాడు. ఓకే. సో అది ఆయన చేసింది. సరే ఇప్పుడు మళ్ళీ 17,000 అంటున్నాడు. కానీ 17,000 ఇచ్చినా ఒక్కరికే కదా ఇస్తానని ఇచ్చింది. కానీ ఇక్కడ అమ్మకు వందనం దీనిలో 2 పిల్లలు ఉంటే 30,000 వస్తుంది, 3 పిల్లలు ఉంటే 45,000 వస్తుంది. సో ప్రతి బిడ్డకి ఇస్తారు ఇక్కడ. సో అది జగన్మోహన్ రెడ్డికిను నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పోల్చుకోవాల్సిన డిఫరెన్స్ కూడా ఇక్కడ కనపడుతుంది. అంటే 3కి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తారు ఇక్కడ అమ్మకు వందనం. ఇంకోటి ఏంటంటే 3 సిలిండర్లు. సో 3 సిలిండర్లు అనేది ప్రతి మహిళకి కూడా ఓ సంవత్సరానికి 3,000 రూపాయలు ఒక ఆదా చేసింది వాళ్ళు అవుతారు. ఇంకోటి బస్కి ప్రయాణించాలంటే ఎక్కడైనా మహిళలు ప్రయాణించాలంటే ఏపీలో వాళ్ళకి ఉచిత బస్సే కానివ్వండి, ఆ ఉచిత బస్సు మూలన ఉద్యోగాలు చేసుకునే అవకాశమే కానివ్వండి, వాళ్ళు ఏదైనా డోక్రా కోసం బ్యాంకులకు వెళ్ళాలన్నా ఇలాంటి పనులకన్నిటికీ కూడా అది ఆసరా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళాలన్నా వాళ్ళకందరికీ కూడా ఇది ఆసరా అవుతుంది మహిళలకి ఇచ్చిన ఇది. ఇంకోటి ప్రతి మహిళకి 1,500, 18 సంవత్సరాలు నిండిన మహిళల దగ్గర నుంచి 1,500 ఇస్తానన్నారు. సో ఆ 1,500 సో ప్రతి మహిళకి కూడా ఓ పాకెట్ మనీ లాంటిది. సో భర్త కోసం ఎదురు చూడుకోవాల్సిన పని లేదు. సో వాళ్ళంతటా వాళ్ళ పిల్లలకి ఖర్చు పెట్టాలన్నా పనికొస్తుంది. సో ఒక విద్యార్థిగా ఉన్న వాళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా వాళ్ళకి ఖర్చు పెట్టుకోవటానికైనా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మహిళలందరికీ కూడా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా వికలాంగులకి 4,000 ఇస్తున్నదే 6,000 చేశారు. తర్వాత వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే 5,000 ఇచ్చేవాళ్ళు. సో 5,000ని 10,000 చేశారు. సో వాళ్ళకి మెగా డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తానన్నారు. ఇంకా నెక్స్ట్ రైతులకి 20,000. జగన్మోహన్ రెడ్డి రైతులకి ఏం చేశాడంటే 13,500 ఇచ్చాడు రైతులకి. సో కానీ దానిలో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇచ్చింది. ఓకే. సో కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంత? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానిలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంత? కానీ ఫస్ట్లో ఏం చెప్పాడు, నేనే మొత్తం ఇస్తున్నాను అన్నాడు. కానీ అక్కడ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో దాంతో కలిపితే ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20,000 అని చెప్పేది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధం లేకుండా 20,000 ఒక రైతుకి ఇస్తాను అన్నారు. అంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని విభజించి చెప్పారు. సో అందుకని మీకు అక్కడ రైతులకి చేస్తున్న భరోసా కానీ అర్థమవుతుంది. ఇంకొకటి 20 లక్షల జాబ్స్. సో జాబ్స్ 20 లక్షలు అంటే యువతకి ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, ఈ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఊహించుకుంటే రేపు పొద్దున హైదరాబాద్ తన్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి అక్కడ. అంటే వాళ్ళకు కూడా ఆ రేంజ్లో డెవలప్ అవుతుందని చెప్పడానికి ఈ హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పడానికి కారణం. 20,000 ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా అన్ని రకాల కంపెనీలు అవన్నీ భరోసా ఎవరి మీద ఉంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఆ రోజుల్లో అనేవాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్కి వస్తే ఇక్కడికి ఇప్పుడు అంటున్నారు కదా రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా హైదరాబాద్ వస్తే చికాగోనో న్యూయార్కో వెళ్ళినట్టు ఉంది అని అంటున్నారు కదా. సేమ్ అదే కూడా రేపు పొద్దున అమరావతి కూడా అంత డెవలప్మెంట్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఖచ్చితంగా అంత డెవలప్మెంట్ అవుతుంది అనేది అందరికీ ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. సో దీనివల్ల అంటే ఈసారి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది, టీడీపీ కూటమి వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. ఖచ్చితంగా టీడీపీ కూటమి వస్తుంది. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలే కాబట్టి అదే గోస్వామి గారైనా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా మీరు మంచి మెజారిటీతో గెలుస్తారనేదే ఆయన ఉద్దేశం కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.